నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. సింగర్ మంగ్లీ పైన కేసు నమోదైంది. ఒక న్యాయవాది అతని మోసం చేసి 10 కోట్లు తీసుకున్నారని, మళ్ళీ అతను అడిగితే బెదిరించడం గానీ, లేదు అంటే తన పైన అక్రమంగా కేసులు పెట్టడం గానీ జరుగుతుందని బెదిరించారంట. సో, ఆ న్యాయవాది మరి ఎవరు? అసలు ఎందుకు ఈ మంగ్లీతోటి సంబంధం పెట్టుకున్నాడు? అంటే డబ్బుల విషయంలో. ఇంత దూరం వచ్చేదాకా అతనికి తెలియదా? అంటే మంగ్లీ ఇప్పుడు ఇటు సినిమా పాటల్లోనూ, లేదు అంటే జానపద పాటలు పాడటంలోనూ బిజీగా ఉన్నది. తను ఎక్కడి నుండి ఈ స్థాయికి వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే చిన్న చిన్నగా ఎదుగుతూ ఆమె ఈ స్థాయికి రావడం అంటే గొప్ప విషయమే అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు చిన్న చిన్న పాటలు గానీ, లేదు అంటే మామూలుగా పల్లెలలో పాడుకుంటూ ఉండే ఆమె, ఇప్పుడు ఒక్క సినిమాకి కనీసం 2-3 లక్షలు తీసుకునే స్టేజ్‌కి ఎదిగిందంటే, ఆమెకుండే అటువంటి అంటే ఆ ప్రతిభను గానీ, లేదు అంటే ఆమెకుండే అటువంటి వాక్చాతుర్యం గానీ ఎలా ఉందో మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఇది. కానీ ఆమె తరచుగా ఇలాంటి వివాదంలోనే చిక్కుకుపోతున్నారు ఈ మధ్య కాలంలో. గతకు ముందు ఒక సాంగ్ మామూలుగా హిందీలో ఒక సాంగ్ వాడింది. దానిలో గూడా కొన్ని బూతులున్నాయని మంగ్లీ పైన కేసు పెట్టారు. తర్వాత 'బాయిలోనే బల్లి పడతా' అనే సాంగ్‌కి అది గూడా కాపీ పేస్ట్ చేశారు. మా పాటను తీసుకున్నారు, కానీ మాకెలాంటి సమాచారం ఇయ్యలేదు అని ఇంకొకరు కేసు పెట్టారు. తర్వాత బర్త్‌డే సందర్భంగా డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ అసత్య ప్రచారం చేస్తూ ఆమెను కొంచెం బదనాం చేయడానికి చాలామంది పూనుకున్నారు. కానీ అందులో ఎలాంటి నిజాలు లేవని పోలీసులు తేల్చి చెప్పారు. సో, మంగ్లీ పైనే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అంటే ఆమె కావాలని అంటే మామూలుగా ట్రెండింగ్‌లో ఉండాలని ఇలా చేస్తుందా? లేదు అంటే ఆమెను అంటే ఆమె పడని వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తున్నారనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మైక్రో ఫైనాన్స్ పేరిట మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సింగర్ మంగ్లీపై కేసు నమోదైంది. అయితే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని నార్సింగ్ పోలీసులకు మంగ్లీ ఫిర్యాదు చేశారు. నకిలీ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ న్యాయవాది సుభాష్ సింగబోష్‌పై కేసు పెట్టారు. తనను కలవాలని ఒత్తిడి చేశారని, నిరాకరిస్తే అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించారు. తన ఫ్యామిలీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు మంగ్లీ. ఈ మైక్రో ఫైనాన్స్ దగ్గర 10 కోట్లు తీసుకొని మరి ఇద్దరు వాడుకున్నారా? లేదు అంటే ఏదైనా సాంగ్ విషయంలో ఈ 10 కోట్లు ఖర్చు పెడదామని అనుకున్నారో తెలియదు గానీ, ఇద్దరి మధ్యలో కొంచెం క్లాషెస్ వచ్చేసరికి ఈ న్యాయవాది సుభాష్ సింగబోష్ అనే న్యాయవాది మంగ్లీపై కేసు పెట్టారు. ఎందుకంటే నా దగ్గర ఇన్ని తీసుకొని నన్ను మోసం చేశారు, నన్ను బెదిరించారు, చంపడానికి కూడా వెనుకాడలేదు అని అసత్య ప్రచారం చేశారని మంగ్లీ గారు అంటున్నారు. సో, సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి అందరికీ తెలిసిందే. మైక్రో ఫైనాన్స్ పేరిట 10 కోట్లు మోసం చేశారని ఓ న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందని మంగ్లీ ఆమె సోదరుడితో పాటు ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మంగ్లీ తాజాగా పోలీసులను ఆశ్రయించారు. తనపై ఆరోపణలు చేస్తున్న న్యాయవాది సుభాష్ సింగబోష్‌పై నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. అయితే ఈ మైక్రో ఫైనాన్స్ ద్వారా 10 కోట్లు తీసుకున్నారని ఈ న్యాయవాది సింగబోస్ అనే వ్యక్తి మంగ్లీపై కేసు నమోదు చేశాడు. మళ్ళీ తిరిగి అడిగితే అతని తమ్ముళ్ళు గానీ, ఆమె గానీ నన్ను మోసం చేశారు అంటూ అతను పెట్టినటువంటి కేసులో చెప్పాడు. 150 కోట్లకు మోసం చేశారంటూ తనపై సుభాష్ సింగబోస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంగ్లీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చి 21న సుభాష్ సియాపోగు పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి తనను బెదిరించాడని, అమర్యాదగా బెదిరించే ధోరణిలో మాట్లాడారని ఆమె వెల్లడించింది. తనను కలవాలని ఒత్తిడి చేశారని, నిరాకరిస్తే అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించారని ఆరోపించారు. తనకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్ల వీడియో చూపించి బెదిరించారని,
మరో వ్యక్తితో కలిసి అవమానకరంగా మాట్లాడారని చెప్పారు. సింగ్ బోస్ తీరుపై తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మరి ఇంకా పూర్తిగా క్లారిటీ అయితే రాలేదు. ఎందుకంటే తనను మోసం చేశారని మంగ్లీ, లేదు న్యాయవాది తరపునేమో నన్ను మోసం చేశారు అని ఈ సుభాష్ సింగ్ బోస్ అనే న్యాయవాది ఎవరైతే ఉన్నారో అతను ఇద్దరు ఒకరి తరపున ఒకరు కేసులు పెట్టుకోవడం జరిగింది. ఈ న్యాయవాది ఏమో పంజాగుట్టలో పెడితే మంగ్లీ గారేమో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఎందుకంటే నన్ను లొంగదీసుకోవాలని చూశాడు. ఈ డబ్బుల విషయంలో దొంగ నోట్లు చూపించి నన్ను ఇరికిద్దామని చూశాడు. ఇదంతా అతను చేస్తున్నటువంటి కుట్రనే, అంతేగాని నేను ఎలాంటి మోసం చేయలేదని మంగ్లీ గారు ఆరోపించారు. సో మంగ్లీ పేరుతో మైక్రో ఫైనాన్స్ వ్యాపారం జరుగుతుందని, కోట్లలో మోసం చేస్తున్నారని గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మంగ్లీకి సంబంధించినవి అంటూ కొన్ని కరెన్సీ నోట్ల వీడియోలు యూట్యూబ్లో చక్కర్లు కొట్టాయి. వీటిని ఖండిస్తూ మంగ్లీ ఇదివరకే ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇటువంటి మోసపూరిత విషయాలు తన పేరు వాడుకోవడం, తనను ఇన్వాల్వ్ చేయడం చాలా అన్యాయమని వాపోయింది. తనకు మైక్రో ఫైనాన్స్ వ్యాపారంతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రొఫెషన్ ఈవెంట్స్ మినహా తనకు తన సోదరుడికి ఎలాంటి ఇతర వ్యాపారాలు లేవని స్పష్టం చేసింది. అయితే మనం గతంలో చూసుకుంటే మంగ్లీ పేరు పైన మైక్రో ఫైనాన్స్ దందా జరుగుతుంది, లేదంటే దొంగ నోట్ల దందా జరుగుతుందని చాలా కథనాలు బయటకు వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవమని, నాకు ఎలాంటి సంబంధం లేదు అని, కేవలం నేను పాటలు ఏదైతే పాడతానో దానిపైనే ఫోకస్ చేస్తానని, అంతేగాని నాకు ఎటువంటి వ్యాపారాలు కానీ లేదంటే ఎటువంటి బిజినెస్లు కానీ లేవని అప్పుడే చెప్పేసింది మంగ్లీ గారు. సో దయచేసి నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దని కూడా ఆమె కోరింది. అయితే మంగ్లీ నుంచి తనకు ప్రాణహాని ఉందని సికింద్రాబాద్కు చెందిన ఓ న్యాయవాది పంజాగుట్ట పోలీసులకు కంప్లైంట్ చేశారు. మైక్రో ఫైనాన్స్లో అధిక లాభాలు వస్తున్నాయని నమ్మబలికి గాయని మంగ్లీ, ఆమె సోదరుడు సహా మరికొంతమంది 10 కోట్ల వరకు మోసగించినట్లు కొందరు తనను కలిశారని, ఈ డబ్బును రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ వ్యాపారాలతో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఇస్తామని చెప్పి మోసం చేసినట్లు తనకు చెప్పారని ఆ న్యాయవాది పేర్కొన్నారు. సుమారు 150 మంది వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకొని పరారైనట్లు బాధితులు తెలిపారని, విషయం గురించి తెలుసుకునేందుకే ఇటీవల మంగ్లీని సంప్రదించానని, ఆ సమయంలో ఆమె తనతో అవమానకరంగా మాట్లాడారని, తన న్యాయవాది వృత్తిని కించపరచారని ఆ న్యాయవాది ఆరోపించారు. కేసు వెనక్కి తీసుకుంటే డబ్బులు ఇస్తామని ఆఫర్ చేశారని, అందుకు తాను అంగీకరించకపోవడంతో బెదిరించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో తనపై ఆరోపణలు చేసిన న్యాయవాదిపై మంగ్లీ నార్సింగ్ పోలీసులకు చేయడం గమనార్హం. అయితే ఇక్కడ మొత్తానికైతే ఈ మంగ్లీ ఒక మైక్రో ఫైనాన్స్ నడుపుతుంది అన్నట్టు ప్రచారం అప్పట్లో గతంలో జరిగింది. సో అదే ఏదైతే ఆ తప్పుడు ప్రచారాన్ని ఇతను అలసుగా తీసుకొని మంగ్లీ పైన కేసు నమోదు చేయడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మైక్రో ఫైనాన్స్ నడుపుతూ రియల్ ఎస్టేట్కి కానీ లేదు అంటే ట్రేడింగ్ నడుపుకునే వాళ్లకు అధిక వడ్డీలకు ఇస్తూ డబ్బులు అధికంగా వసూలు చేసిందని, వాళ్ళు ఎవరైతే ఈమె దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వడ్డీ కట్టలేకనే మరి ఇతని దృష్టికి రావడం జరిగింది. అది అలసుగా తీసుకొని ఇతను మంగ్లీ దగ్గరికి వెళ్ళి డీలింగ్ చేసుకుందామనే క్రమంలోనే వెళ్ళాడు. కానీ అది బెడిసి కొట్టడంతో వేరే ప్లానింగ్ లేక ఇలా కేసు పెట్టడం జరిగిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తన దగ్గరికి వెళ్ళి నాకు ఇంత డబ్బులు ఇస్తే ఈ కేసు బయటికి రాకుండా చూస్తాను, లేదు అంటే ఈ కేసు బయటికి వస్తే నీ పరువే పోతుందని బెదిరించాడు. సో దాని ద్వారా ఈమె మరి ఆ డబ్బుకు మరి